యేసుక్రీస్తు ఈ లోకంలో జీవిస్తున్న సమయంలో ఆయన చాలామందికి మేలు చేస్తూ వచ్చాడు. మంచి వాళ్ళకేంటి, చెడ్డ వాళ్ళకేంటి ఆయన మేలు చేస్తూనే ఉన్నాడు. కొంతమంది కృతజ్ఞత కలిగి ఉంటారు, కొంతమంది కృతజ్ఞత లేకుండా ఉండేవాళ్ళు ఉన్నారు. వారిద్దరికీ ఆయన మేలు చేస్తూ ఉన్నాడు. ఇది ఎట్లాంటిదంటే దేవుని యొక్క మేలు అనేది, దేవుడు మనిషి జీవితాల్లో చేసే కార్యాలు అనేవి యూనివర్సల్గా చేస్తాడు. ఆయన ఏమంటున్నాం, యూనివర్సల్గా చేస్తాడు. ఉదాహరణకి మనకి ప్రతిరోజు సూర్యుడి నుంచి వెలుగు వేడిమి వస్తుంది. ప్రార్థన చేస్తున్న వాళ్ళకే వెలుగు వస్తుందా? అందరికీ వస్తుంది కదా. అలాగే వర్షం వస్తుంది అంటే ప్రార్థన చేసే వాళ్ళ వరకే వర్షం కురుస్తుందా? లేదుగా, అందరికీ కురుస్తుంది. అంటే ఈ లోకంలో ఇట్లాంటి సామాన్యమైన మేళ్ళు అందరికీ ఆయన చేస్తాడు. వీళ్ళు ప్రార్థన చేసేవాళ్ళు, వీళ్ళు క్రైస్తవులు కాబట్టి వీళ్ళకి మాత్రమే వర్షం కురిపిస్తా, వీళ్ళు క్రైస్తవులు కాబట్టి వీళ్ళకి మాత్రమే సూర్యుని ఉదయింపజేస్తా, మిగతా వాళ్ళకి రానివ్వను, ఇట్లాగా దేవుడు అనుకునేవాడు కాదు. అంటే మంచి వారికి కానీ చెడ్డవారికి కానీ అందరికీ మేలు చేసేవాడు దేవుడు. మరి ఎవరైతే దేవుని మేలు, ఇదిగో దేవుడు నాకు మేలు చేశాడు కాబట్టి నేను కూడా దేవునికి కృతజ్ఞతగా ఉంటాను అని ఎవరైతే అనుకుంటారో వారి పట్ల దేవుడు ఇంకా ప్రేమ చూపుతాడు. మీకు అర్థమైంది ఈ మాట? దేవుడు నీకు మేలు చేశాడు, అది నీకు అర్థమైంది. దేవా నీవు నాకు మేలు చేశావు అని కృతజ్ఞతగా నువ్వు ఆయన దగ్గరికి వస్తే ఇంకా ఆయన నీ పట్ల ప్రేమ చూపిస్తాడు, ఇంకా మేలు ఇంకా చేస్తాడు నీకు. బైబిల్లో ఒకసారి యేసు ప్రభు నాయీను అనే ఊరికి వెళుతూ ఉన్నాడు. ఏ ఊరికి అంటున్నాం? నాయీను అనే ఊరికి వెళుతూ ఉన్నాడు. అలా వెళ్తూ ఉన్న ఆ సమయంలో ఆ ఊరి గవిని దగ్గరికి వచ్చేసాడు. ఊరి గవిని అంటే తెలుసు కదండి, ఆ ఊరి చివర ఇక ఎంట్రన్స్ కాసేపు ఉంటే ఊరి లోపలికి వెళ్ళిపోతాడు. జరిగిన విషయం ఏంటంటే ఆ ఊరి గవిని దాటి లోపలికి ఎంటర్ అయ్యేటప్పటికి అక్కడ పాడ మీద ఒక అతన్ని మోసుకొని వస్తూ ఉన్నారు కొంతమంది మనుషులు. చాలామంది మీకు తెలుసు కదండి, చనిపోయిన ఒక వ్యక్తి ఉంటే అతన్ని మోసుకెళ్తా ఉన్నప్పుడు బంధువులు కానీ స్నేహితులు కానీ వీళ్ళందరూ కూడా వచ్చేస్తూ ఉన్నారు. యేసు ప్రభువుకి వాళ్ళు ఎదురయ్యారు. జనరల్గా మనం ఏమనుకుంటాం, పాడి ఎదురొస్తే కీడు, మనం ఎదురు పోకూడదు అని పక్కకు తిరిగిపోతూ ఉంటాం. కానీ యేసు ప్రభు అట్లాగా పోయాడా? లేదండి. చూడండి, ఈ లోకంలో మూఢనమ్మకాలు అనేవి ఉన్నాయి. ఆ మూఢనమ్మకాలన్నిటినీ కూడా యేసు ప్రభు తెంచివేశాడు. మీకు అర్థమైందండి? చాలామంది ఎప్పటికీ కూడా మూఢనమ్మకాలతో బ్రతికే వాళ్ళు ఉంటారు. ఏమిటి అంటే, పిల్లి ఎదురొచ్చింది కాబట్టి ముందుకు పోకూడదు, కాకి మీద నుంచి ఎగిరిపోయింది, ఇది అపశకునం, ఇంకేదో జరిగింది, ఇది అపశకునం అని ఇట్లాగా శకునాలను చూసేవాళ్ళు, మూఢనమ్మకాల మీద ఆధారపడేవాళ్ళు ఇంకా ఉన్నారు లోకంలో. కానీ యేసు ప్రభు ఎప్పుడూ కూడా మూఢనమ్మకాలని ప్రోత్సహించలేదు ఆయన. ఉదాహరణకి ఒక విషయం కూడా మీకు గుర్తు చేస్తాను. ఒకసారి యేసు ప్రభు తెల్లవారుగానే దేవాలయంలోకి వెళ్ళి బోధిస్తున్నాడు. అలా బోధిస్తున్న సమయంలో శాస్త్రులు పరిసయ్యులు వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తీసుకొచ్చి మధ్యలో నిలబెట్టారు. అక్కడ రాయబెట్టిన మాట ఏమిటంటే, యేసు కళ్ళెత్తి ఆమెను చూశాడు. చదువుదాం ఒకసారి ఆ మాట. యోహాను సువార్త 8వ అధ్యాయం 9వ వచనం. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలెను, ఆ స్త్రీ మధ్య నిలబడి ఉండెను. యేసు తల ఎత్తి చూచి, అమ్మా వారెక్కడున్నారు, ఎవరు నీకు శిక్ష విధింపలేదా అని అడిగాడు. చూడండి, ఇక్కడ రాయబడిన మాట మనం జాగ్రత్తగా చూస్తే యేసు ఏం చేశాడంట? తల ఎత్తి చూశాడు. ఎవరిని? స్త్రీని, వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని. ఏ సమయంలో తెలుసు కదండి, అది తెల్లవారిన సమయంలో, ఉదయకాల సమయంలో. ఎవరిని తల ఎత్తి చూశాడు? వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని. మంచి స్త్రీ కాదు కదా ఈమె, మంచి జీవితం జీవించే పవిత్రురాలు కాదు కదా. అయినా సరే ఈమెను తల ఎత్తి చూశాడు. తల ఎత్తి చూసి, అమ్మా వాళ్ళు ఎక్కడున్నారు, ఎవరు నీకు శిక్ష విధించలేదా
అయితే నేను కూడా నీకు శిక్ష విధించను, నీవు వెళ్ళి ఇక ఏ పాపము చేయమాకు అని చెప్పాడు. తల ఎత్తి చూసి చెప్పాడు. ఇదే మాట తల ఎత్తకుండా కూడా చెప్పవచ్చు, అవునా కాదా? ఇట్లాగా తలంచుకొని, అమ్మా ఉన్నారా, అందరూ పోయారా? అందరూ పోయారయ్యా. అవునా, అయితే నేను కూడా నీకు శిక్ష విధించలే, కానీ నీకు నువ్వు ఇంటికి పోయి ఏ పాపము చేయమాకు అని తల అట్లాగే దించి కూడా చెప్పవచ్చా లేదా? చెప్పొచ్చు. కానీ యేసు ప్రభు అట్లా చెప్పలేదు. ఆమె యేసు ప్రభు తల ఎత్తి ఆమె వైపు చూసి చెప్పాడు ఈ మాట. అరే, ఎట్లాంటి స్త్రీని, అది కూడా ఇంత పొద్దున్నే చూడడం అపశకునం, అశుభం అని ఇట్లాంటివి ఏమైనా యేసు ప్రభు హృదయంలో ఉన్నాయా? లేవండి. కానీ చాలామంది ఇట్లాంటి మూఢనమ్మకాలు ఎప్పటికీ ఉన్నాయి. అరే, విధవరాలు ఎదురొస్తుంది, చూడకూడదు, పొద్దున్నే ఆ ముఖం చూస్తే అనుకున్న పని జరగదు అని ఇట్లాంటి మూఢనమ్మకాలు ఎప్పటికీ కూడా లోకంలో ఉన్నాయండి. కానీ యేసు ప్రభు ఎప్పుడు కూడా అట్లాంటి మూఢనమ్మకాలను ఆయన ప్రోత్సహించలేదు. ఇప్పుడు అట్లాంటిదే మనం చదువుకున్నాం. అదేంటంటే పాడి ఎదురొస్తూ ఉంటే చిన్నప్పుడు కూడా మా వాళ్ళు చెప్పేవాళ్ళు, అరే పాడి ఎదురొస్తూ ఉంది, పక్కకు తిరిగిపోవాలి. ఏం చేయాలంట? పాడి ఎదురొస్తే పక్కకు తిరిగి వెళ్ళిపోవాలి, పక్క సందులోంచి వెళ్ళాలి. ఎక్కడ సందు లేదు, పోయే దారి లేదు, ఆ పాడె పోయిందాక ఆగి ఏం చేసేవాళ్ళు? ఆ పాడె వెళ్ళిపోయిందాక ఆగి అప్పుడు మళ్ళీ మార్గంలోకి వచ్చేవాళ్ళు. కానీ యేసు ప్రభు ఎట్లాంటి మూఢనమ్మకాలను ఆయన ప్రోత్సహించలేదు. ఆ పాడె ఎదురొస్తే యేసు ప్రభు ఎదురుగానే వెళ్ళి పరామర్శించాడు. అక్కడ జరిగింది ఏమిటంటే, ఆ నాయిని గ్రామంలోంచి ఒక విధవరాలు ఉంది. ఎవరు ఆమె? విధవరాలు. ఆమెకు ఒక్కగానొక కొడుకు ఉన్నాడు. ఆ కొడుకు ఇప్పుడు చనిపోయాడు. చాలామంది ఆ ఊరి వాళ్ళు ఆమెతో కూడా ఉన్నారు. ఉండి, అమ్మ ఏడవమాకమ్మ, అమ్మ ఏడవమాకు అని ఓదార్చడం కోసం చాలామంది ఆమెను ఏడవద్దమ్మా అని చెప్తూనే ఉన్నారు. ఎంత చెప్పినా మాత్రం ఏమని ఓదారుస్తారు? ఒకప్పుడు భర్తను పోగొట్టుకుంది. విధవరాలంటే భర్తను పోగొట్టుకున్నప్పుడు కూడా బాగా రోధించి ఏడ్చింది. అప్పుడు ఊరి వాళ్ళు కూడా చేరి, అమ్మ నువ్వు ఏడవమాకు, నీకు కొడుకున్నాడు, వాడి కోసమైనా నువ్వు బ్రతకాలమ్మా అని ఆ సమయంలో ఓదార్చారు. ఆమె నిజంగా నా కొడుకున్నాడు కదా, వాడి కోసమైనా సరే నేను బ్రతకాలి అనుకుంది. ధైర్యం తెచ్చుకుంది, వాడి కోసం బ్రతుకుతూ ఉంది. కానీ ఇప్పుడు జరిగింది ఏమిటి? మరి ఏం జరిగిందో తెలియదు. ఆ కొడుకుకి ఏ మరణకరమైన రోగం వచ్చిందో తెలియదు. మొత్తానికైతే ఆ కొడుకు కూడా చనిపోయాడు. అంటే ఎవరి కోసమైతే తను బ్రతుకుతుందో, ఎవరి మీదైతే తన ప్రాణం పెట్టుకుందో ఆ కొడుకు ఇప్పుడు లేడు. ఇప్పుడు ఏమని ఓదారుస్తారు అక్కడ ఉన్న మనుషులు? ఏడవద్దామా అని చెప్తున్నారే కానీ నువ్వు ఏడవటానికి వీల్లేదు, ఇదిగో నీకు ఇది కారణం, ఇక నువ్వు ఏడవద్దు అని చెప్పడానికి ఏమీ లేదు. ఒకప్పుడు చెప్పారు ఏమని, అమ్మా నీ కొడుకున్నాడు కదా, వాడి కోసమైనా సరే నువ్వు ధైర్యంగా ఉండాలి అని చెప్పారు ఒకప్పుడు. కానీ ఇప్పుడు చెప్పడానికి, చూపించడానికి ఏమీ లేదు ఊరి వాళ్ళకు కూడా. అట్లాంటి పరిస్థితుల్లో ఉంది ఆమె. బాగా ఏడుస్తూ ఉంది. ఆ సమయంలో యేసు ప్రభు అలాగా వచ్చాడు. జాగ్రత్తగా చూడండి, అక్కడ చదువుకున్న పాట చూద్దాం ఒకసారి. లూకాసు వార్త 7వ అధ్యాయం 12వ వచనం. ఆయన ఆ ఊరి గవిని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు మోసుకొని పోబడుతున్నాడు. అతని తల్లికి అతడు ఒక్కడే కుమారుడు, ఆమె కూడా విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉన్నారు. చూడండి ఆ మాట జాగ్రత్తగా చూడండి. ఆ ఊరి జనులు అంటే వాళ్ళ ఊరు వాళ్ళే. అనేకులు, ఒక్కళ్ళు ఇద్దరు కాదండి, అనేకులు ఆమెతో కూడా ఉన్నారు. కానీ ఏం చేయలేకపోతున్నారు. అవునా కాదా? ఎంతమంది ఉన్నారు? ఆ ఊరి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆమె పక్కనే ఉన్నారు, ఆమెతో పాటే ఉన్నారు. కానీ వాళ్ళు ఏమీ చేయలేకపోతున్నారు. అంటే యేసు ప్రభు వచ్చాడు, ఆమె పరిస్థితి మారిపోయింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఊరి వాళ్ళందరూ ఆమె పక్కనే ఉన్నారు. కానీ ఆమెకు ఆ బాధ నుంచి,
ఆ ఏడుపు నుంచి ఉపశమనాన్ని ఇవ్వలేకపోయారు. యేసు ప్రభు వచ్చాడు. ఆ బాధ నుంచి, ఆ ఏడుపు నుంచి ఆమెకు ఉపశమనాన్ని ఇచ్చాడు. ఆమెకు సంతోషాన్ని కలిగించాడు. ఆమె ఏడుపు ఏమైంది? నాట్యంగా మార్చబడింది. అలా మార్చింది ఎవరు అంటే యేసుక్రీస్తు. ఊరి వాళ్ళు అనేకులు ఉన్నారు, కానీ ఏమైనా చేయగలిగారా? ఏమీ చేయలేదు. ఈ లోకంలో కూడా జరుగుతుంది ఇదేనండి. నీ బంధువులు అనేకులు నీతో ఉంటారు, కానీ వాళ్ళు ఏమీ చేయలేరు. స్నేహితులు అనేక మంది ఉంటారు, కానీ ఏమీ చేయలేని పరిస్థితి. ఇంకా చుట్టుపక్కల వాళ్ళు బంధువులు వేల కొలది మంది నీతో ఉన్నా వాళ్ళు ఏమీ చేయలేరు. కానీ వేల కొలది మంది వాళ్ళు నీతో ఉన్నా చేయలేని పనిని యేసు ప్రభు ఒక్కడే నీతో ఉంటే చాలు, తప్పనిసరిగా ఆయన నీ జీవితాన్ని మారుస్తాడు. జాగ్రత్తగా చూడండి. అనేక మంది జనులు చేయలేని పనిని యేసుక్రీస్తు ఒక్కడే చేశాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, చాలాసార్లు మనుషులుగా మనం ఏమనుకుంటామంటే, మా బంధువులు ఉన్నారులే, మా స్నేహితులు ఉన్నారులే, మాకు దగ్గర వాళ్ళు ఉన్నారులే, మా చుట్టాలు ఉన్నారులే, మాకు అయిపోయిన వాళ్ళు ఉన్నారులే, వాళ్ళు ఎంతో కొంత చూసుకుంటారులే, ఏదో ఒకటి చేస్తారులే అని కొన్నిసార్లు మనం అనుకుంటూ ఉంటాం. కానీ వాళ్ళ వల్ల కూడా కొన్నిసార్లు ఏమీ కాదు. నీ బంధువుల వల్ల కానిది, నీ స్నేహితుల వల్ల కానిది, నీ ఇరుగు పొరుగు వారి వల్ల కానిది ప్రభువైన యేసుక్రీస్తు నీ కోసం చేయగలడు. మనుషులు ఎవరు నీతో ఉన్నా లేకపోయినా ఆయన ఒక్కడు నీతో ఉంటే చాలు, నీ జీవితంలో ఉన్న ఆ దుఃఖము కాస్త నాట్యంగా మార్చబడుతుంది. ఆ ఏడుపు కాస్త ఆనందంగా మారిపోవాలంటే నీ జీవితంలో యేసుక్రీస్తు నీతో ఉండాలి. యేసు ప్రభు అట్లాగా వచ్చాడు. ఆమె పరిస్థితి చూశాడు. ఆమె ఏమైనా చెప్పుకుందా? జాగ్రత్తగా చూడండి. ఆమె ఏమీ అనలేదు, ఏమీ చెప్పుకోలేదు. కానీ ఆమె బాధ, ఆమె వేదన, ఆమె కష్టాన్ని దేవుడు చూశాడు. మీకు అర్థమవుతుందండి? దేవుడు నీ కష్టాన్ని చూసేవాడు, నీ వేదనను చూసేవాడు, నీ బాధను ఆయన చూస్తాడు. కొన్నిసార్లు నువ్వు నోరు విప్పి చెప్పలేకపోవచ్చు, కానీ నీ హృదయాన్ని ఆయన చూస్తూ ఉంటాడు. నీ హృదయంలో ఎంత బాధ ఉంది, నీ జీవితంలో ఎంత ప్రయాస ఉంది, ఇవన్నీ కూడా చూసేవాడు దేవుడు. మీకు అర్థమైందండి? దేవుడు కొన్నిసార్లు నువ్వు చెప్పలేకపోవచ్చు, ప్రార్థన చేయలేకపోవచ్చు, వాటిని వివరించలేకపోవచ్చు, కానీ నీ హృదయాన్ని చూసి నీ పరిస్థితిని ఆయన అర్థం చేసుకుంటాడు. ఆమె హృదయాన్ని చూశాడు, ఆమె పరిస్థితిని అర్థం చేసుకున్నాడు. అందుకని ఆమె వెళ్ళి, అయ్యా ఇది నా పరిస్థితి అని చెప్పలేదు. కానీ యేసు ప్రభువే ముందుకు వచ్చేశాడు. వెంటనే ఆయన హృదయం జాలితో నింపబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఎవరివైనా సరే యథార్థ హృదయంతో నువ్వు పడే కష్టం దేవుడు చూస్తూ ఉంటాడు. నీవు పడుతున్న శ్రమ దేవుడు చూస్తూ ఉన్నాడు. నీవు పడుతున్న వేదన, బాధ, ఇవన్నీ కూడా దేవుడు కళ్ళారా చూస్తూ ఉన్నాడు. దేవుడు నీ పక్షాన ఉంటాడు. దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఒకసారి యాకోబు జీవితంలో యాకోబు ఇది స్పష్టంగా చెప్పాడు. యాకోబు అంటే మనకు బాగా తెలుసు. బైబిల్లో ఒక యాకోబు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతను మొట్టమొదటిగా అన్నను మోసం చేశాడు జ్యేష్ఠత్వం కోసం. తండ్రిని మోసం చేశాడు ఆశీర్వాదాల కోసం. ఈ లోపల అన్న ఇతన్ని చంపాలనుకున్నప్పుడు తల్లి అన్నది, అరే మీ అన్న నిన్ను చంపేస్తాడు, నువ్వు మా అన్నయ్య దగ్గరికి పో, అంటే నీ మేనమామ దగ్గరికి పోయి కొంతకాలం అక్కడే ఉండు, మళ్ళీ తిరిగి వద్ది కానీ నేను చెప్పేదాకా రావద్దు అని పంపించేసింది. ఈ యాకోబు బయలుదేరాడు. ఆ రోజుల్లో ప్రయాణ సాధనాలు ఏమీ లేవు కాబట్టి అలా బయలుదేరి ఒకనొక స్థలానికి వచ్చాడు, బేతేలు అనే స్థలానికి. రాగానే సాయంకాలం పొద్దుగూకింది. నిద్రపోవడానికి ఒక రాయి తల కింద పెట్టుకొని అట్లా పడుకున్నాడు. అప్పుడు ఒక దర్శనం కలిగింది. తెల్లారి లేచిన తర్వాత ఒక మొక్కుబడి చేసుకున్నాడు. దేవా, నేను నా మామ దగ్గరికి పోతున్నా, నా ప్రయాణం అంతట్లో నువ్వు క్షేమంగా ఉండి నన్ను ఆశీర్వదిస్తే నా సంపాదన అంతట్లో నీకు దశంభాగం ఇస్తా. అంతేకాదు, ఇదిగో ఇక్కడ రాయి పెట్టాను కదా, తలగడ కింద వేసుకున్న ఈ రాయిని, ఈ స్థలంలో నేను నీ మందిరం కడతాను ఆయన అని మొక్కుబడి చేసుకొని పోయాడు. సరే, అక్కడ పోయిన తర్వాత యాకోబే మోసగాడు అనుకుంటే యాకోబు యొక్క మామ లాబాను ఇంకా మోసగాడు. మీకు అర్థమైందండి? లోకంలో ఒక సామెత ఉంది, తాడిని తన్నేవాడు ఒకడు ఉంటే వాడి తలదన్నేవాడు ఇంకోటి ఉంటాడంట.
నీవు మోసగాడివైతే నిన్ను మోసం చేసేవాడు ఇంకోడు ఉంటాడు, ఎటువంటి సందేహం లేదు. యాకోబు మోసగాడే, ఇంట్లో అన్నను మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు. ఇప్పుడు యాకోబును మోసం చేసే మోసగాడు లాబాన్ అయ్యాడు. ఆ మామ దగ్గరికి పోయాడు. పోయిన తర్వాత కొంతకాలం ఉన్నాడు. ఉండి మామ అన్నాడు, అబ్బాయి ఎంతకాలం నా దగ్గర ఊరికే ఉంటావు, చెప్పు నీకు ఏ జీతం కావాలో చెప్పు, ఏమి ఇవ్వమంటావు చెప్పు, ఊరికే నా మందల దగ్గరికి వెళ్ళి ఊరికే నాకు పని చేసి పెట్టు ఎందుకయ్యా, చెప్పు నీకు ఏ జీతం కావాలో చెప్పు అన్నాడు. ఈ యాకోబు, మావా నీకు 2 కూతుర్లు ఉన్నారు కదా, పెద్దాని పేరు లేయా, చిన్నదాని పేరు రాహేలు. రాహేలు చాలా అందంగా ఉంటుంది, చిన్న అమ్మాయి. కాబట్టి ఆ అమ్మాయి కోసం నీకు 7 ఏళ్ళు కొలువు చేస్తా. ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు నీకు ఫ్రీగా కొలువు చేస్తా. ఎందుకు అంటే ఈ రోజుల్లో అంటే కట్నాలు ఉన్నాయి, ఆ రోజుల్లో కట్నాలు ఉండేవి కాదు, కన్యాశుల్కాలు ఉండేవి. అంటే ఆడపిల్లకే ఈ మగపిల్లలు ఏం చేయాలి, ఎదురు ఇచ్చేసి డబ్బులు ఇచ్చేసి తెచ్చుకోవాలి అమ్మాయిని. అట్లా ఉండేది ఆ రోజుల్లో. బహుశా మళ్ళీ ఇదే భవిష్యత్తులో రాబోవచ్చేమో. ఎందుకంటే భారతదేశ జనసంఖ్యలో చూస్తే రేషియో అబ్బాయిలు ఎక్కువ ఉన్నారు, అమ్మాయిలు తక్కువ ఉంటున్నారు. కాబట్టి మళ్ళీ అదే పరిస్థితి బహుశా వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఆ రోజుల్లో అట్లా ఉండేది. అందుకే యాకోబు అన్నాడు, మామ నీ చిన్న అమ్మాయి కోసం, రాహేలు కోసం 7 ఏళ్ళు, ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు నీకు ఫ్రీగా కొలువు చేస్తా, రూపాయి లేకుండా అన్నాడు. సరే అన్నాడు మామ కూడా. అబ్బాయి బయట వాళ్ళకి ఇచ్చేదానికంటే నీకు ఇవ్వడం మేలే కదా, సరే చెయ్యి, 7 సంవత్సరాలు చెయ్యి, అమ్మాయిని నీకు ఇచ్చి పెళ్లి చేస్తా అన్నాడు. 7 సంవత్సరాలు అయిపోయినాయి. ఏం చేయాలి? అనుకున్న మాట ప్రకారం చిన్న అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయాలి. కానీ ఆ రోజుల్లో పెళ్లి పద్ధతి ఎట్లా ఉండేదంటే అమ్మాయిని అబ్బాయిని చీకటి గదిలోకి పంపించేవాళ్ళు, వాళ్ళు తెల్లారి బయటకు వచ్చేసేవాళ్ళు. ఇంకంతే, పెళ్ళి అయిపోయినట్లే ఇంకా. కానీ ఈ మామ ఏం చేశాడంటే మోసం చేసి చిన్న అమ్మాయి బదులు పెద్ద అమ్మాయిని ఆ గదిలోకి పంపించాడు. చీకటి కదా, ఇప్పుడులాగా ఆ రోజుల్లో కరెంట్లు ఏమీ లేవు కదా. మొత్తానికి వాళ్ళు తెల్లారిన తర్వాత బయటకు వచ్చేస్తే తీరా చూస్తే ఆమె చిన్న అమ్మాయి కాదు, పెద్ద అమ్మాయి లేయ. యాకోబు కోపం వచ్చేసింది, మావా నన్ను మోసం చేస్తావా నువ్వు అని పోయాడు. ఎంత అయిపోతే ఏముంది, పెళ్ళి అయిపోయాయి. అప్పుడు అన్నాడు మామ, అబ్బాయి ముందు పెద్ద అమ్మాయికి పెళ్లి చేయాలి, తర్వాత చిన్న అమ్మాయికి, ఇది మా దేశ ఆచారం. సరే పెద్ద అమ్మాయికి నువ్వు పెళ్ళి అయిపోయింది, నీకు చిన్న అమ్మాయి మీద ప్రేమ ఉందా, కావాలనుకుంటున్నావు కదా, మళ్ళీ ఈ అమ్మాయి కోసం మళ్ళీ ఇంకో 7 సంవత్సరాలు కొలువు చేయి, ఈ అమ్మాయి కూడా నీకే ఇస్తా అన్నాడు. చేసేదే ఉంది, ఎవరిని ప్రేమించాడు, ఎవరి మీద ఇష్టపడ్డాడంటే చిన్న అమ్మాయిని కోరుకున్నాడు. అట్లాంటిది చిన్న అమ్మాయి దక్కలేదు, పెద్ద అమ్మాయి వచ్చేసింది. మళ్ళీ ఈ అమ్మాయి రావాలంటే మళ్ళీ ఇంకా ఎన్ని సంవత్సరాలు కొలువు చేయాలి, మళ్ళీ 7 సంవత్సరాలు చచ్చినట్లు కొలువు చేశాడు. ఇక 14 సంవత్సరాలు దేనికోసం కొలువు చేశాడు, భార్యల కోసమే చేశాడు. ఇంకొక 6 సంవత్సరాలు ఇక మంద కోసం చేశాడు. 6 సంవత్సరాలు. ఈ 6 సంవత్సరాల్లో మామ తన జీతాన్ని 10 సార్లు మార్చాడు. మీకు అర్థమైందండి? ఎవరైనా జీతం సంవత్సరానికి ఒకసారి 2 సంవత్సరాలకు ఒకసారి మారుస్తుంటారు. కానీ వీళ్ళ మామ ఎంత మోసగాడంటే, అబ్బాయి నీ జీతం ఇది అని చెప్పేవాడు. మళ్ళీ 6 నెలలు అయిన తర్వాత, అబ్బాయి నీ జీతం ఇది కాదు, ఇగో ఇంతే ఇస్తా అని మళ్ళీ మార్చేవాడు. మళ్ళీ ఇంకో 6 నెలలు అయిన తర్వాత, అబ్బాయి ఇదిగో ఎంత వేయలేను, ఎంత అయితే ఇస్తా. ఇట్లాగా ఈ 6 సంవత్సరాల్లో 10 సార్లు జీతం మార్చాడండి. సరే మొత్తానికైతే యాకోబు చాలా కష్టపడ్డాడు. 14 ఏళ్ళేమో భార్యల కోసం కష్టపడ్డాడు, మిగతా 6 ఏళ్ళు ఆ మంద కోసం కష్టపడ్డాడు. పగలు రాత్రి తేడా లేకుండా మంద కాచుకుంటూ జాగ్రత్తగా కష్టపడ్డాడు. అట్లాగా ఒకానొక సమయంలో దేవుడు అన్నాడు, యాకోబు ఇక్కడి నుంచి బయలుదేరు, పోయి నువ్వు అంతకుముందు రాయి పెట్టావు కదా, ఆ రాయి దగ్గరికి వెళ్ళిపో, ఇదిగో నేనే దేవుణ్ణి, అక్కడ నువ్వు మందిరం కట్టేసుకో వెళ్ళు అంటే ఇక బయలుదేరాడు. చెప్పా పెట్టకుండా బయలుదేరాడు. ఈ మామ తరుముకుంటూ వచ్చి 3 రోజులైన తర్వాత కలుసుకున్నాడు. ఆ కలుసుకునే ముందు రోజే దేవుడు వీళ్ళ మామకి కల్లో వచ్చి చెప్పాడు, అబ్బాయి లాబాను జాగ్రత్త, యాకోబు నావాడు, యాకోబు పడే కష్టం నాకు తెలుసు, యాకోబు పడే శ్రమ నాకు తెలుసు, యాకోబుతో నువ్వు మాట్లాడేటప్పుడు జాగ్రత్త, మంచి కానీ చెడ్డ కానీ అనవసరమైన మాట తోలొద్దు అని వార్నింగ్ ఇచ్చాడు.
ఇక తెల్లారింది. లాబాను భయపడుతూ భయపడుతూ వచ్చాడు యాకోబు దగ్గరికి. అబ్బాయి, నీకు హాని చేద్దామని నేను వచ్చాను బయలుదేరి, కానీ గత రాత్రి దేవుడు, నీ దేవుడు నా కల్లో కనిపించి వార్నింగ్ ఇచ్చాడయ్యా. కాబట్టి నేను నేనేమి చేయను. కానీ ఏంటయ్యా ఎట్లా చేసావు? ఇద్దరు కుమార్తెలను తీసుకొచ్చేసావు, పిల్లలను తీసుకొచ్చేసావు, చివరి చూపు కూడా చూసుకొనివా మా పిల్లలు నన్ను తీసుకొని తెచ్చుకున్నావు. నా దేవతలను తీసుకొచ్చావు ఎందుకు, దొంగిలించుకొచ్చావు ఎందుకు అన్నాడు. యాకోబు కోపం వచ్చింది. ఏంటి నీ దేవతలు నాకేంటి అవసరం, నా దేవుడు నాకేమన్నాడు, ఎతుక్కో నీ దేవతలు ఎక్కడున్నారు, ఎతుక్కో అన్నాడు. మొత్తానికి ఎంత వెతికినా కనపడలేదు. ఆ దేవతలను దొంగిలించి తెచ్చింది ఎవరంటే ప్రేమగా ఇంకో 7 ఏళ్ళు ఎక్స్ట్రా కొలువు చేసి తెచ్చుకున్న చూసావా, ఆమె చేసిన పని అన్నమాట ఇది. ఆమె తెచ్చుకొని ఆ ఒంటె సామాన్లు వేసుకొని దాని మీద కూర్చొని కదలకుండా ఉంది. అన్నీ వెతికాడు తండ్రి వచ్చి, చివరికి ఏం మాత్రం లేవలా దాని మీద నుంచి. వెతకబోయేటప్పటికి అంది, తండ్రి నేను లేవనందుకు మీరేమి అనుకోవద్దు, నేను కడగా ఉన్నాను అని చెప్పింది. మరి అట్లాంటి ఆమెను ఏం బలవంతం చేస్తాడు తండ్రి, నువ్వులే నేను ఎత్తుక్కోవాలని అనలేడు కదా. ఇక వెళ్ళిపోయాడు. మొత్తం వెతికినా ఏమీ దొరకలా. ఇక యాకోబు అన్నాడు, ఏమయ్యా ఎతికావు కదా, తీసురా, ఏమి దొరికిందో తీసురా. అసలు నాది ఏం చేశాను నేను తప్పు, నేను చేసిన దుర్మార్గం ఏంటి చెప్పు. నేను నా 2 భార్యల కోసం 14 ఏళ్ళు నీకు కొలువు చేశానా, నా మంద కోసం 6 ఏళ్ళు కొలువు చేశానా. అరే పగలు ఏదైనా జరిగితే, ఏదైనా నష్టపోతే అది నువ్వు దగ్గర నుంచి తీసుకున్నావు. ఆ రాత్రి తోడేళ్ళు కానీ ఏమన్నా వచ్చి మందలో నుంచి ఒక పిల్లని తీసుకుపోతే దానికి బదులుగా ఇంకోటి నువ్వు తీసుకున్నావు. ఇట్లాగా నా కష్టమంతా నువ్వు దోచుకున్నావు కదా. పగలంతా ఎండ బాధ సహించా, రాత్రంతా మంచులోనే ఉన్నా. ఇంత కష్టం నేను పడినప్పుడు దేవుడు నా కష్టాన్ని చూశాడు అని చెప్పాడు. చూద్దాం ఆ మాట ఒకసారి. ఆదికాండం 31వ అధ్యాయం 36 నుంచి. యాకోబు కోప్పడి లాబానుతో వాదించాడు. అతనితో నీ విట్లు మండిపడి నన్ను తరమటం ఏంటండి, నేను చేసిన ద్రోహం ఏంటి, నేను చేసిన పాపం ఏంటి, నీవు నా సమస్త అన్నీ కూడా నువ్వు అన్నీ సోదా చేసి చూసావు కదా. నీ ఇంటి వస్తువులో ఏది దొరికింది తీసురాయా అన్నాడు. అది నా వాళ్ళ ముందు నీ వాళ్ళ ముందు తీసుకొచ్చి పెట్టు. ఏది దొరికింది, ఏమైనా దొరికిందా, దొరకలేదు కదా. ఈ 20 ఏళ్ళు నీ దగ్గర ఉండి నేను కొలువు చేశాను. నీ గొర్రెలు కానీ నీ మేకలు కానీ ఈడ్చుకొని పోలా, నీ మంద పొట్టేళ్ళు కూడా నేను తినలేదు. దుష్ట మృగముల చేత చీల్చబడిందే కానీ నీ వద్దకు తేలేదు నేను. ఆ నష్టాన్ని కూడా నేనే పెట్టుకున్నా. పగటి ఎందు దొంగిలించబడిందే కానీ రాత్రి ఎందు దొంగిలించబడిందే కానీ నా యొద్ద నువ్వు తీసుకున్నావుగా బదులుగా. నేను ఎట్లా ఉన్నా ఇప్పుడు. యాకోబు అంటున్నాడు, పగటి ఎండకు రాత్రి మంచుకు నేను క్షీణించిపోయాను. చూడండి యాకోబు ఎంత కష్టపడ్డాడంట. పగలు ఎండ బాధ సహించాడు, రాత్రంతా మంచు బాధ సహించాడు. సహిస్తే ఇంకా ఏమంటున్నాడు, నిద్ర నా కన్నులకు దూరం అయిపోయింది. ఇది వరకు నీ ఇంటిలో 20 ఏళ్ళు ఉన్నా, నీ 2 కుమార్తెల కోసం 14 ఏళ్ళు, నీ మంద కోసం 6 ఏళ్ళు నీ కొలువు చేశాను కదయ్యా. అయినా సరే నా జీతాన్ని నువ్వు 10 సార్లు మార్చావు. నా తండ్రి దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు నాకు తోడై ఉండకపోతే అయ్యా నన్ను ఒట్టి చేతులతోనే పంపించేవాడు. ఏమన్నాడు యాకోబు, నా తండ్రి దేవుడు నాకు తోడై ఉన్నాడు కాబట్టి ఇదిగో ఇదంతా నేను సంపాదించుకున్నాను, ఇంతమంద ఇప్పుడు నేను తీసుకుని పోగలుగుతున్నాను. ఒకవేళ ఆ దేవుడే గనక నాకు తోడు లేకపోతే మావా నన్ను ఒట్టి చేతులతోనే నువ్వు పంపించుండేవాడివి. ఇప్పుడు చదువుదా ఆ మాట. దేవుడు నా ప్రయాసాన్ని, నా చేతుల కష్టాన్ని చూశాడు. ఇది చెప్తున్నాడు యాకోబు. యాకోబు దేవుడి గురించి ఒక సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని? దేవుడు నా కష్టాన్ని చూశాడు, నా ప్రయాసను దేవుడు చూశాడు కాబట్టే రాత్రి వచ్చి నిన్ను గద్దించాడు. నువ్వు చెప్పావు కదా, ఇదిగో నీ దేవుడు రాత్రి వచ్చి నన్ను గద్దించాడు, నీతో మంచిగానే చెడ్డగానే చెప్పొద్దన్నావు కదా.
ఎందుకు గద్దించాడు తెలుసా? ఆయన నా కష్టాన్ని చూశాడు, నా ప్రయాసను ఆయన చూశాడు, కాబట్టే గత రాత్రి వచ్చి నా దేవుడు నిన్ను గద్దించాడు అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ యాకోబు ఏమి చెప్తున్నాడు దేవుడి గురించి? దేవుడు నా కష్టాన్ని చూశాడు, నా ప్రయాసను చూసి నిన్ను గద్దించాడు. నిజమే, దేవుడు నీ కష్టాన్ని చూసేవాడు, నీ ప్రయాసను చూసేవాడు, కాబట్టి నీ పక్షాన ఆయన ఉంటాడు. ఎవరైతే నీకు హాని చేద్దామని కానీ, కీడు చేద్దామని కానీ, ఇంకేదో చేద్దామని ఉన్న వాళ్ళకి దేవుడు గద్దిస్తాడు. రేయ్ జాగ్రత్త, ఆ బిడ్డ కష్టపడి పని చేసుకుంటున్నాడు, శ్రమ పడుతున్నాడు, ఎవరిని నొప్పించడం లేదు, ఎవరికి అన్యాయం చేయట్లేదు, అతనికి నువ్వు ఏదైనా చేయాలని చూస్తే జాగ్రత్త అని దేవుడు నీ పక్షాన ఉంటాడు. ఎందుకు? నీ కష్టాన్ని చూస్తున్నాడు ఆయన, నీ ప్రయాసను చూస్తున్నాడు. నువ్వు ఎవరికి ఏ కీడు చేయకుండా, ఏ హాని చేయకుండా యథార్థంగా కష్టపడుతున్నావు కాబట్టి నిన్ను ఆయన చూసే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ హృదయంలో ఉన్న ఆవేదన, కష్టం, నీ ప్రయాస దేవుడు చూస్తూ ఉండేవాడు. ఇక్కడ మనం చదువుకున్న ఈ నాయిని విధవరాలి యొక్క కష్టాన్ని కూడా దేవుడు చూశాడు. ఆమె హృదయాన్ని దేవుడు చూశాడు, ఆమె ప్రయాసను దేవుడు చూశాడు. చూసి ఆయన కనికరంతో నింపబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎట్లా నింపబడ్డాడు? కనికరంతో నింపబడ్డాడు. చాలామంది మన కష్టాన్ని చూస్తారు, కానీ వాళ్ళు కనికర పడరు, పక్కగా పోయేవాళ్ళు ఉంటారు. మీకు అర్థమైందండి? ఈ లోకంలో చాలామంది మనల్ని చూస్తుంటారు, కానీ చూసి కనికర పడేవాళ్ళు ఎంతమంది? చాలా తక్కువ మంది. యేసు ప్రభు ఒక కథ చెప్పాడు, ఒక ఉపమానం చెప్పాడు. ఒక వ్యక్తి యెరూషలేము నుంచి యెరికోకు దిగి వెళ్తా ఉన్నాడంట. దొంగల చేతిలో చిక్కాడు. ఆ చిక్కిన తరువాత ఒక యాజకుడు ఆ త్రోవను రావటం జరిగింది. ఆ యాజకుడు ఏం చేశాడంట? అతను చూసి ప్రక్కగా పోయాడంట. మళ్ళీ లేవీడు కూడా ఆ త్రోవనే వచ్చాడంట. ఆ లేవీడు కూడా పడిపోయిన అతన్ని చూసి పక్కగా పోయాడంట. చూశారు, ప్రక్కగా పోయారు. కానీ అదే దారిలో సమరయుడు వచ్చాడు, చూశాడు, ప్రక్కగా పోలేదు, పట్టించుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనుషులైతే నిన్ను చూసి ప్రక్కగా పోతారు, బంధువులు కూడా కొన్నిసార్లు చూసి పక్కగా పోతారు, స్నేహితులు కూడా కొన్నిసార్లు చూసి పక్కగా పోతారు. కానీ ప్రభువు నిన్ను చూసినప్పుడు ఆయన ప్రక్కగా పోయేవాడు కాదు, నిన్ను పట్టించుకునేవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఆ స్త్రీని కూడా ఆమె చూశాడు అని రాయబడి ఉంది. ఆ నాయిని విధవరాల్ని యేసు ప్రభు చూసినప్పుడు ఆయన ఏం చేశాడంట? జాలి పడ్డాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నిన్ను చూసి జాలి పడేవాడు, ప్రక్కగా పోయేవాడు కాదు. నీ పరిస్థితి ఏదైనా సరే దేవుడు నిన్ను చూశాడు అంటే తప్పనిసరిగా ఆయనకు జాలి కలుగుతుంది. యేసు ప్రభు ఆమెను చూశాడు, ఆమె బాధ చూశాడు, ఆమె హృదయంలో ఉన్న వేదన చూశాడు. వెంటనే ఆయన జాలిపడి పాడెను పట్టుకున్నాడు. అలా పట్టుకోగానే ఆ మోసేవాళ్ళు నిలబడ్డారు. ఎందుకు నిలబడ్డారు? బహుశా వాళ్ళు అనుకొని ఉంటారు, ఏమని? చివరి చూపు కోసం ఏమో, ఈయన కూడా ఒక బంధువేనేమో, కాస్త ఆపండి అయ్యా, అబ్బాయిని చివరి చూపు చూద్దాం అని ఆపాడేమో అనుకొని వాళ్ళు ఆపారు. యేసు ప్రభు పాడెను పట్టుకోగానే మోసేవాళ్ళు నిలబడ్డారు అట్లా కాసేపు. యేసు ప్రభు అన్నాడు, చిన్నవాడా లే అన్నాడు. అనగానే వెంటనే పాడె మీద ఉన్న వ్యక్తి లేచి ఆ పాడె మీదనే కూర్చొని మాట్లాడుతూ ఉన్నాడు. చూసే వాళ్ళకి వింతగా ఉంది, ఆశ్చర్యంగా ఉంది. అరే, ఎప్పుడు దాకా బతికుండండి మేము మోసుకొచ్చింది అనుకున్నట్లుగా ఉంది. మీకు అర్థమైందండి? చనిపోయిన వ్యక్తిని మోసుకొచ్చారు. యేసు ప్రభు ఆ వ్యక్తితో మాట్లాడాడు, చిన్నవాడా లే అన్నాడు. వెంటనే అతను లేచి కూర్చొని మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతున్న తర్వాత పాడిని దించేశారు పూర్తిగా కిందకి. ఆ పిల్లోడు లేచాడు. యేసు ప్రభు ఆ పిల్లోడిని తీసుకెళ్ళి తల్లికి అప్పగించి, అమ్మా ఇక ఏడవద్దు. మీకు అర్థమైందండి? అంతకుముందు చాలామంది చెప్పారు, అమ్మ ఏడవద్దు ఏడవద్దు అని, కానీ ఏడవకుండా చేయలేకపోయారు. కానీ యేసు ప్రభు అదే మాట ఏడవద్దు అన్నాడు అని చెప్పి ఆ పిల్లవాడిని బ్రతికించేసి ఏడవకుండా ఆమెకు ఆనందాన్ని కలుగజేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ లోకంలో చాలామంది ఏడవద్దు ఏడవద్దు అని చెప్పేవాళ్ళే కానీ ఏడవకుండా చేయగలిగిన వాళ్ళు లేరు.
కానీ యేసు ప్రభు ఏడవద్దు అంటాడు. ఏడవకుండా నువ్వు ఏమి కావాలో కూడా ఆయన నీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే నీ ఏడుపుని సంతోషంగా మార్చేవాడు ఆయన ఒక్కడే. మనుషులు 100,000 ఉన్నా సరే వాళ్ళు చేయలేరు, నీ సంతోషాన్ని వాళ్ళు తిరిగి ఇవ్వలేరు. కానీ దేవుడు ఒక్కడు నీతో ఉంటే చాలు, నీవు పోగొట్టుకున్న ఆ సంతోషం మొత్తాన్ని కూడా తిరిగి నీకు తెచ్చి ఇవ్వడానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఏం పోగొట్టుకున్నావో, దేన్ని కోల్పోయావో, ఏది నష్టపోయావో, దానికోసం నువ్వు ఎంతగా పరితపిస్తున్నావో, ఎంతగా ఏడుస్తున్నావో, ఎంతగా రోధిస్తున్నావో దేవునికి తెలుసు. దేవునికి తెలుసు. మీ ఊరి వాళ్ళు, బంధువులు, స్నేహితులు అందరూ కూడా కూడి చేయలేని ఆ పనిని దేవుడు ఒక్కడు నీ జీవితంలోకి వచ్చి చేయగలడు. మరి అట్లాంటి గొప్ప దేవుణ్ణి నీ జీవితంలో నువ్వు ఆహ్వానించావా, స్వీకరించావా? ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. ఒకవేళ ఆ దేవునికి ఇంకా మనం స్థానం ఇవ్వకపోతే ఈ రోజైనా సరే ప్రార్థనాపూర్వకంగా, ప్రభువా నా హృదయంలోనికి రండి, నా జీవితంలోనికి రండి. దేవా, ఆనాడు నాయని విధవరాలి విషయంలో చేసినట్లుగా దేవా నా హృదయంలోకి వచ్చి, నా జీవితంలోకి వచ్చి, ఇదిగో నేను పడుతున్న బాధ ప్రయాసనంతా చూసి, తండ్రి దీని నుంచి నాకు విడుదల నాయన, సంతోషమీ ప్రభువా, నాకు సమాధానమీ ప్రభువా అని దేవుని సన్నిధిలో మనం అందరం ప్రార్థన చేద్దాం.